ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత కాలం నుంచి ప్రభువా ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు నీకు వందనాలనైనా, నీకు స్తోత్రాలు దేవా. ఈ శుభదినమందు సామెతల గ్రంథం 11వ అధ్యాయంను చదువుకొనిచుండగా మీరు మాకు తోడయుండి విత్తబడుచున్నటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో వారి జీవితాలు నీ చిత్తానుసారంగా మలచబడుటకు సహాయపడినట్లు చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సామెతల గ్రంథం 11వ అధ్యాయము. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వానికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహ ధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెనల వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును. తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా నుండును. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచన కర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడ్డ నొప్పనివాడు నిర్భయముగా నుండును. నెనరుగల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొను, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. యథార్థమైన నీతి జీవదాయకం, దుష్ట క్రియలు విడవక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును.
వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి నొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబొట్టువాని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. మేలు చేయు గోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయు గోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును, మూఢుడు జ్ఞాన హృదయములకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతి ఫలము పొందుదురు గదా. ప్రభువా, విన్న ఈ వాక్యమును ప్రతి ఒక్కరి హృదయములలో నాటి, ఈ వాక్యంలో చదివినటువంటి ప్రతి అంశములో ప్రభువా వారి ఆత్మీయ జీవితానికి సహాయపడినట్లు చేయమని, ఈ దినమల్లా చేయు ప్రతి పనిలో తోడుగా ఉండమని, ప్రతి అక్కరలో తీర్చండి, నీ రెక్కల నీడలో భద్రపరుచుకొనండి. వారి కుటుంబంలో శాంతి సమాధానమును దయచేసి, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి ఇతరులకు సహాయపడలాగా చేయమని, ఈ దినమంతయు వారిని దీవించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.